గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ బి సి డి ఈ ఎఫ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. ఫస్ట్ నేను ఎక్స్ యాక్సిస్ తీసుకున్నానండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇక్కడ 0 degrees ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి టర్న్ అయింది అనుకోండి 90 degrees. ఓకేనా. నెక్స్ట్ ఇది 90 degrees. ఇది ఎక్స్ కదా, ఇది ఎక్స్ డాష్ అవుతుంది, ఇది వై డాష్ అవుతుంది. 90 + 90 180 degrees. అంటే ఈ ప్లేస్ వచ్చేసి 180 degrees. 180 ప్లస్ ఇది 90 కదా, ఇక్కడ 90, ఇక్కడ 90, 90 90 180 ప్లస్ మళ్ళీ 90 అంటే 270 degrees. 270 ఇక్కడ చూడండి. ఇది 270 degrees అవుతుంది. మళ్ళీ 90 యాడ్ చేయండి, 360 degrees. అంటే 1 రౌండ్ ఫినిష్ అయిపోతే $360 అవుతుందండి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం చేయడం మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అనేది ఎన్ని డిగ్రీస్ ఉంటుందని 180 degrees ఉంటుంది. ఇది ఏ ప్లస్ 160, ఏ ప్లస్ 160 ఈక్వల్ టు టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి, 180 degrees ఉంటుంది. సో ఏ ప్లస్ 160 degrees ఈక్వల్ టు ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ ఇక్కడ నుండి ఉన్న ఈ ప్లేస్ 180 degrees ఉంటుంది. ఏ ప్లస్ 160 ఈక్వల్ టు 180 degrees. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 180 degrees మైనస్ 160 degrees. ఏ ఈక్వల్ టు 180 మైనస్ 160 అంటే 20 అవుతుందండి. ఇక్కడ చూడండి, బి అనేది ఈ 160కి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అండి. అంటే బి ఈక్వల్ టు 160 అవుతుంది. ఇక్కడ చూడండి, కండిషన్ రాయండి, బి ఈక్వల్ టు 160 బికాజ్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. ఇది 160 degrees ఉంటే ఇది కూడా 160 degrees ఉంటుందండి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సి అవుతుందండి. ఇది కూడా వర్టికల్లీ ఆపోజిటే కదా, ఇది ఏ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ ఈక్వల్ టు సి అని అంటే ఏమని రాసుకుంటాం చూడండి, ఇది కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అండి. ఏ ఈక్వల్ టు సి అని అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 20 వచ్చింది. 20 degrees ఈక్వల్ టు సి. సి ఈక్వల్ టు 20 degrees వచ్చేసింది. ఏ ఈక్వల్ టు 20 వచ్చేసింది. బి ఈక్వల్ టు 160 వచ్చేసింది. ఏబి సి వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఈ ఎఫ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎక్కడ ఉంది చూడండి, ఈ. ఓకేనా. ఈ అనేది నెక్స్ట్ ఇక్కడ ఉన్న బికి ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుందండి. ఈ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్కి బి దగ్గర ఉన్న యాంగిల్ 55 degreesకి ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుంది. అంటే ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, 55 degrees అవుతుందండి. ఇక్కడ రాసేసుకోండి, ఈక్వల్ టు 55 degrees బికాజ్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా తీసుకోండి. ఇక్కడ ఎంత ఉందండి, 55 degrees ఉంది. 55 degrees. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఈ ఉంది. అంటే ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది,
55 డిగ్రీస్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏముంది చూడండి, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, డి ఎక్కడ ఉంది చూడండి, ఈ ప్లేస్లో ఉంది. మనకి యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇది యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏ ప్లస్ డి ప్లస్ 55 ఈక్వల్ టు, యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఏంటండి ఫార్ములా, యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్, ఇది ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ నేను ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ఏ స్మాల్ ఏ ప్లస్ డి ప్లస్ 55, చూడండి స్మాల్ ఏ ప్లస్ డి ప్లస్ 55 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి, 20 వచ్చిందా, 20 డిగ్రీస్. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 20 డిగ్రీస్ ప్లస్ డి ప్లస్ 55 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. డి ప్లస్ 55 ప్లస్ 20 అండి 75 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. డి ఈక్వల్ టు 180 మైనస్ 75 డిగ్రీస్ అండి. ఇంకొక 5 యాడ్ చేస్తే 80 అవుతుంది, 100 ఉంటుంది, అంటే డి ఈక్వల్ టు 105 డిగ్రీస్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డి అనేది ఎఫ్కి సేమ్, ఇక్కడ చూడండి ఈ అనేది 55 డిగ్రీస్కి ఎలాగైతే ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుందో, ఇక్కడ ఉన్న డి అనేది సికి కనుక ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుంది, ఎఫ్కి కనుక ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుందండి. ఇక్కడ ఉన్న ఈ అనేది ఎఫ్కి ఆల్టర్నేట్ యాంగిల్ కదా, ఇక్కడ ఉన్న డి అనేది ఎఫ్కి ఆల్టర్నేట్ యాంగిల్ అవుతుంది. డి అనేది ఎఫ్కి ఆల్టర్నేట్ యాంగిల్ అంటే ఏమవుతుంది చూడండి, డి ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది, బికాజ్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్. డి ఈక్వల్ టు ఏమొచ్చిందండి 105, అంటే డి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 105 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 105 డిగ్రీస్ ఈక్వల్ టు ఎఫ్ వాల్యూ కూడా వచ్చేసింది. దేర్ఫోర్ మనకు వచ్చిన వాల్యూస్ చూడండి, ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 160 డిగ్రీస్. నెక్స్ట్ సి ఈక్వల్ టు 20 డిగ్రీస్. డి ఈక్వల్ టు 105, ఈ ఈక్వల్ టు 55 డిగ్రీస్, ఎఫ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. ఓకే అండి, థ్యాంక్ యూ.